వైపర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర వైద్య ఆరోగ్య సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్. ఆరోగ్యశ్రీ కార్డుపై మోడీ ఫోటో లేకపోవడంపై ఆగ్రహం. రైతుల కోసం వ్యవసాయ బడ్జెట్ ఎంత కేటాయించారో నిరూపించాలని వ్యవసాయ శాఖ మంత్రికి సవాల్ విసిరిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కి ప్యాకేజ్ కుదిరిందని విమర్శించిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నగరంలోని సౌత్ డివిజన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్ల ఆగడాలపై ఉక్కుపాదం మోపుతామన్న ఏసీపీ రవికిరణ్. ఇక డీటెయిల్స్ చూస్తే, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ సందర్శించారు. ఆరోగ్యశ్రీ కార్డుపై మోదీ ఫోటో లేకపోవడంపై ఆమె సిబ్బందిని ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా నిధులిస్తున్న ఫోటో ఎందుకు లేదని సిబ్బందిని నిలదీశారు. ఆరోగ్యశ్రీ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చిత్రపటం మినహా ప్రధాని ఫోటో లేకపోవడంతో ఈ పథకానికి నిధులు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం అనే విషయం తెలుసా అని నిలదీశారు. విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి ఆరోగ్య మిత్ర సిబ్బందితో మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ కార్డులున్న వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి ప్రత్యేకంగా వివరాలు నమోదు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకును పరిశీలించారు. టెలిమెడిసిన్ సేవల గురించి ఆరా తీశారు. ఓ రోగితో నేరుగా టెలిమెడిసిన్ సౌకర్యంలో భాగంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సిద్ధార్థ మెడికల్ కళాశాలను మంత్రి సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న నిధులతో ఏ వసతులు కల్పించారనే వివరాలపై ఆరా తీశారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి దమ్ముంటే 3 ఏళ్లలో వ్యవసాయ బడ్జెట్లో 1,10,000 కోట్లు ఖర్చు చేసినట్లు నిరూపించాలని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ విసిరారు. రైతుల కోసం వ్యవసాయ బడ్జెట్ ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారో సమాధానం చెప్పాలన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు ప్రకటిస్తే తాను చర్చకు సిద్ధమన్నారు. 43,000 కోట్ల ధాన్యం కొనుగోలు కూడా రైతుల కోసం పెట్టిన ఖర్చుగా చూపడం సిగ్గుచేటన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు అమ్మఒడి పథకం తరహాలో మరో మోసమని, తొలుత మీటర్లు అని తర్వాత ఆంక్షల పేరుతో రైతుల్ని మోసగించే కుట్ర దాగి ఉందన్నారు. దానికి విలువ లేకుండా చేసింది. వ్యవసాయ శాఖని మూతేసింది, లిటరల్గా మూతపడిపోయింది. ఒక్క రైతు భరోసా ఆయన చెప్పిన కుటుంబానికి 7,500 తప్ప, రైతు కుటుంబం ఎన్ని ఎకరాలైనా అది ఒక్కటి తప్ప, దాంట్లో కూడా 11,000 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు తప్ప ఇంకెక్కడ ఏమి చేయలే. అందుకనే మేమేం చేసామంటే, ఇప్పుడు ఒక కమిటీ ఏర్పడి రైతు పోరు మా ఇష్యూ, దానికి బ్యానర్ ఐటమ్ మోటార్లకు మీటర్లు, రైతు మెడకు ఉరితాళ్ళు, దాన్ని ప్రధానంగా తీసుకోవటం. రాష్ట్ర వ్యాప్తంగా ఈయన లక్షల మీటర్లు పెట్టేసేసి దశల వారీగా ఏదో రిస్ట్రిక్షన్స్ పెట్టి, ఇప్పుడు అమ్మఒడికి పెట్టినట్టు 5 ఎకరాలకు మోటార్నో లేకపోతే రూపాయి అని చెప్పి పెంచుకుంటూ, ఇప్పుడు రొయ్యల రైతులకు ఎట్లయితే 1.5 రూపాయి చంద్రబాబు 2 రూపాయలు చేశాడు, నేను 1.5 రూపాయని, ఇప్పుడు వాళ్ళకి 3 రూపాయల 85 పైసలు వసూలు చేస్తున్నాడు, 4 రూపాయలు వసూలు చేస్తున్నాడు. అదేవిధంగా నిజంగా మీటర్లు పెడితే రైతులకి మెడకు ఉరితాళ్ళు అని చెప్పేసి మేము నిర్ణయించాం. అది ప్రధానంగా తీసుకోపోవాలనుకున్నాం. మేము 5 జోన్స్ చేశాము. ఇది జూన్ 20వ తేదీ కడప పార్లమెంట్ జోన్ 5వ జోను, 25/6 జూను నెల్లూరు పార్లమెంట్ పరిధిలో 5 పార్లమెంట్లు, జూలై 1వ తేదీ కాకినాడ జగ్గంపేట దగ్గర, అది జోన్ 2, జూలై 7వ తేదీ విజయనగరం పార్లమెంట్ దగ్గర, గజపతి నగరం అక్కడ 1, అట్లే 13 జూలై 3rd జోన్ విజయవాడ పార్లమెంట్. ఇవన్నీ కూడా మీటింగ్ ప్లేసెస్ ఫైనలైజ్ చేస్తాము. 5 జోన్లలో 5 మీటింగ్లు పెడతాము, అన్నీ బహిరంగ సభలు పెడతాం. వాటిల్లో ప్రధానంగా మోటార్లకు మీటర్లు, మద్దతు ధరలలో జరిగిన అన్యాయం,
పంట నష్ట పరిహారంలో జరిగిన అన్యాయం, పంట కాలువల మరమ్మతులు చేయకుండా క్రాప్ హాలిడే తీసుకొచ్చే పరిస్థితి, డ్రిప్ ఇరిగేషన్ దేశవ్యాప్తంగా ఉంటే కంప్లీట్గా స్టాప్ చేసేసేయటం, యాంత్రీకరణ మెకనైజేషన్ని మేము ఒక్క స్మామ్లో సబ్మిషన్ ఆఫ్ అగ్రికల్చర్ మెకనైజేషన్లో సంవత్సరానికి 400 కోట్లు ఖర్చు పెట్టాం. 200 కోట్లు స్టేట్ డెవలప్మెంట్ ఫండ్లో రైతు రథాలు ఇచ్చాము. మొత్తము యాంత్ర పరికరాలకి 600 కోట్ల రూపాయలు లాస్ట్ 2 ఇయర్స్లో ఇచ్చాం. మొదటంతా 300-400 కోట్లు ఇచ్చాం, కొన్ని వేల కోట్లు ఇచ్చాం. అది ఈరోజు కంప్లీట్ స్టాప్ చేసేసి నేను ఏదో ఒక షో ఆఫ్ 3,800 4 ఏళ్ల తర్వాత ట్రాక్టర్లు ఇస్తున్నాను అన్నాడు. 2017-18లో 12,000 చిల్లర ట్రాక్టర్లు ఇచ్చాం. 18-19లో 11,000 ట్రాక్టర్లు ఇచ్చాం. 23,000 రైతు రథాలు రైతులకు అందించాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ప్యాకేజ్ కుదిరిందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. దాంతో చంద్రబాబు స్క్రిప్ట్ కి పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్తున్నాడని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు వ్యవసాయం గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. స్క్రిప్టులు చదివే వ్యక్తి రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. క్రాప్ హాలిడే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడుందో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రుణమాఫీ ఎగ్గొడితే పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన ఆరోపించారు. క్రాప్ హాలిడేకి ఈ రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయి. అనేక సందర్భాల్లో చెప్పాం, చంద్రబాబు నాయుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ దరిద్రం, అరిష్టం, అది రైతాంగానికి నాశనం అని చెప్పాను. ఈరోజు మరలా నువ్వు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు హయాంలో క్రాప్ హాలిడే జరిగింది కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి ఆయన డైరెక్షన్లో నువ్వు ఇక్కడ యాక్షన్ చేస్తా, చంద్రబాబు డైరెక్షన్, పవన్ కళ్యాణ్ యాక్షన్తో ఈరోజు దానికి సంబంధించి మేము క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారని పదే మాట్లాడి చంద్రబాబు నాయుడు హయాంలో 100లాది కరువు మండలాలు ప్రకటించారు ప్రతి సంవత్సరం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరమైనా ఒక కరువు మండలమైనా ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. రిజర్వాయర్లు వెలవెలపోయాయి. ఈరోజు రిజర్వాయర్లు కడకళ్ళాడుతున్నాయి, జలకళ ఉట్టిపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇద్దరు వేరువేరుగా చేసి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు. నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగేది ఒకటే, చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించి ఏం చేశాడనేటువంటిది నువ్వు స్పష్టంగా తెలియజేయగలవా? రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేసినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబా కాదా? సమాధానం చెప్పు దానికి. రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానని ఈరోజు అతను మోసం చేశాడు కదా, దాని మీద ఏం మాట్లాడావు? ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు ఎంతసేపటికి ఈ ప్రభుత్వ విధానాల వల్ల రైతులు వెనకబడి, ఏ విధానం వల్ల వెనకబడినది చెప్పు. ఈరోజు మేము చెప్పాం రైతు భరోసా ఇస్తానని. రైతు భరోసాని ఇప్పటి వరకు 23,875 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు 1,10,000 కోట్లకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి కనీసం 15,000 కోట్లు కూడా చేయలేకపోయినటువంటి దద్దమ్మ, రైతుల పట్ల ఆలోచన చేయనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈరోజు నువ్వు వెనకేసుకొని వస్తా. ఈరోజు పాపం ఆయన ఇద్దరు కలిసి మొసలి కన్నీరు కారుస్తున్నారు, కరెంటు మీటర్లు బిగించేస్తున్నారు. దానివల్ల పాపం అంతా నష్టపడిపోతున్నామని చెప్పని ఆయన ఒక పక్క, ఈయన ఒక పక్క. ఇదే చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచితే, కరెంట్ ఛార్జీలు పెంచితే దాని మీద ధర్నా చేస్తే, ఆ రోజు బషీర్బాగ్లో కాల్పులు జరిపిన నడివీధిలో రైతుల్ని కాల్చి చంపినటువంటి ఘటనను ఒకసారి గుర్తు చేసుకొని మాట్లాడగలవా? ఆ రోజు ఆ విధంగా జరిగింది, ఈరోజు ఈ విధంగా జరిగిందని చెప్పలేకపోతున్నావే. అంటే చంద్రబాబు నాయుడు హయాంలో క్రాప్ హాలిడే జరిగింది కాబట్టి మరలా ఈరోజు పాపం ఆ క్రాప్ హాలిడేని గుర్తు చేసి ఈ ప్రభుత్వాన్ని కూడా మరకంటించడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప, ఏ విధానం బాగలేకపోతే, ఎక్కడేదన్నా పొరపాటు వస్తే, ఎందువల్ల రైతాంగానికి సంబంధించి వెనకబడుతున్నారో తెలియజెప్తే దాని మీద మేము వివరణ ఇవ్వగలం, సమాధానం చెప్పగలం. కానీ ఏమీ లేకుండా ఒక స్క్రిప్ట్ ఎవడన్నా రాసిస్తే కింద సంతకం పెట్టడం, ఎవడన్నా స్క్రిప్ట్ రాసిస్తే దానికి డబ్బింగ్ చెప్పడం తప్ప ఈరోజు నువ్వు ఈ రాష్ట్రానికి సంబంధించి అనేక సందర్భాలు 10 పంటలు చూపిస్తే 5 పంటల పేర్లు చెప్పలేనటువంటి నువ్వు రైతాంగాన్ని గురించి, వ్యవసాయాన్ని గురించి మాట్లాడేటువంటి స్థాయి నీకుందా? విజయవాడ సౌత్ డివిజన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్ల ఆగడాలపై ఉక్కుపాదం మోపుతున్నామని ఏసీపీ బి రవికిరణ్ తెలిపారు. ఈ నెల 5వ తేదీన బీసెన్ రోడ్లో ఒక వృద్ధుడి మెడలో నుండి బంగారం గొలుసు చోరీకి ప్రయత్నించిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి దొంగిలించిన సొత్తు రికవరీ చేశామని తెలిపారు.
ఎక్కువగా నేరాలకు పాల్పడే వారిపై రౌడీ షీట్ నమోదు చేస్తున్నామని తెలిపారు. గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రవికిరణ్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో గవర్నర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో వద్ద ఆటో కోసం వేచి ఉన్న ఒక వృద్ధుడు మెడలో నుంచి బంగారం చోరీ చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆ ఇద్దరు నిందితులు జాన్ పాల్ రత్నకుమార్, నాగగౌతమ్ ఇరువురిని నైజాం గేట్ వద్ద చోరీ చేసిన సొత్తు అమ్ముతున్న సమయంలో తమ కానిస్టేబుల్ గుర్తించి వారిరువురిని అదుపులోకి తీసుకుని 16,000 నగదుతో పాటు బంగారం లాకెట్ను రికవరీ చేసి వారిని అదుపులోకి తీసుకుని కోర్టుకు ముందు హాజరుపరుస్తామని తెలిపారు. కానిస్టేబుల్ కు నగదు రివార్డును అందించారు. ఈ కార్యక్రమంలో సీఐ సురేష్ బాబుతో పాటు ఎస్ఐలు పాల్గొన్నారు. 5/6/2022 రాత్రి సుమారు 10 గంటలకి గవర్నర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రాఘవయ్య పార్క్ దాని ఎదురుగా ఒక వ్యక్తి, ఒక ముసలాయన 65 సంవత్సరాలు సూర్యనారాయణ అనే వ్యక్తి ఆటో ఎక్కడ వెయిట్ చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి వచ్చి స్నాచింగ్ చేయడానికి ట్రై చేశాడండి. మెడలో ఉన్న గోల్డ్ చైన్ స్నాచ్ చేయడానికి ట్రై చేశాడు. బట్ ఆ వ్యక్తి రెసిస్ట్ చేయడం వల్ల, వెంటనే ఆ చైన్ పట్టుకోవడం వల్ల, రెసిస్ట్ చేయడం వల్ల ఈ దొంగతనం చేయాల్సి అనుకున్న వ్యక్తి లాగి ఓన్లీ గోల్డ్ పులిగోరు చైన్తో పాటు ఉన్న పులిగోరు లాకెట్ని పట్టుకొని పారిపోయాడు. సో అండ్ ఆ పక్కనే ఉన్న రెండో వ్యక్తి పల్సర్ బైక్ ఎక్కుకొని ఇద్దరు పరారయ్యారు. అండ్ సంఘటన తెలియగానే మా పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 152/2022 అండర్ సెక్షన్ 382 ఐపీసీగా కేసు నమోదు చేశాం. అండ్ ఇద్దరు వ్యక్తుల్ని చాలా అతి తక్కువ కాలంలో అవర్ సిఏ గవర్నర్పేట సురేష్ అండ్ హిస్ టీమ్ హ్యాస్ డన్ వెరీ గుడ్ ఎఫర్ట్స్. అండ్ వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మొత్తం రికవరీ చేయడం కూడా జరిగింది. అండ్ దీనికి మెయిన్గా కృషి చేసిన పీసీ 3514 ఎం రమేష్, హీ హాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ ఐ అప్రిషియేట్ హిస్ వర్క్. అండ్ అంతేకాకుండా ఈ ముద్దాయిలు ఇద్దరు జాన్ పాల్ అనే 10th క్లాస్ చదువుకున్నాడు. ఈ వ్యక్తి బీసెంట్ రోడ్లో ఉంటున్నారు. అండ్ గౌతమ్ అనే వ్యక్తి ఇద్దరు బీసెంట్ రోడ్లో ఉంటున్నారు. ఇద్దరికి పరిచయం అయ్యి మరి ఫర్ అన్నోన్ రీజన్స్ దే హ్యావ్ డన్ దిస్ చైన్ స్నాచింగ్ ఫర్ విచ్ వీ హ్యావ్ అరెస్టెడ్ ద అక్యూజ్డ్ అండ్ వీఆర్ సెండింగ్ దెమ్ టు రిమాండ్. లేవండి, వీళ్ళిద్దరి మీద వెరిఫై చేసాము. గతంలో ఏం కేసులు లేవు. ప్రస్తుతానికైతే వాళ్ళకి కౌన్సిల్ చేసాము, బాగా చెప్పాము ఇలాంటి వాటి వల్ల ఎటువైపు పరిస్థితులు ఉంటాయో. సో అంతేకాకుండా యాజ్ యూ హ్యావ్ సెడ్, గతంలో ఉన్న ఎక్కువ కేసులు ఉన్న వాళ్ళ మందిరం మీద అన్ని మొత్తం లాస్ట్ 3 years డేటా అంతా తీయించి ఖచ్చితంగా చైన్ స్నాచర్స్, హూ ఎవర్ ఇట్ ఈస్, రౌడీ ఎలిమెంట్స్ ఉన్న వాళ్ళందరి మీద షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రౌడీ షీట్స్ కూడా ఎలిజిబుల్ పర్సన్స్ మీద ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ ఐ clearly give the message that all the rowdy kinds elements in Vijayawada city is not going to be tolerated in my south division. And I hope people will also cooperate with me. And media kuda bold and information untadi naaku telusu. Kindly give us the information so that we can eliminate all these bad elements from our Vijayawada district. Thank you. రాబోయే 2 మాసాల్లో గన్నవరం విమానాశ్రయం నుండి అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలు ప్రారంభమవుతాయని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కల జిల్లాల ప్రజల ఆకాంక్ష మేరకు సింగపూర్, దుబాయ్, కువైట్ విమాన సర్వీసులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ ఢిల్లీ, చెన్నై, బెంగళూరుకు, హైదరాబాద్ ఇప్పటికే సర్వీసులు నడుస్తున్నాయని, కొత్తగా వారణాసి విమాన సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. స్థానిక ఎంపీగా విమానాశ్రయం అభివృద్ధి కమిటీ చైర్మన్గా తాను ఉన్నానని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. శాశ్వత టెర్మినల్ భవనం, శాశ్వత భవనాలు, రన్వే, బ్రిడ్జిలు నిర్మాణాలు ఏడాదిలో పూర్తి చేస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు మన ప్రాంతానికి మొత్తానికంటే ఇది యాక్చువల్గా విజయవాడ, కానీ గన్నవరం ఎయిర్పోర్ట్. దీనికి ఇప్పుడు మనకి ప్రధానంగా ఉన్నటువంటి ఫ్లైట్స్ విజయవాడ ఢిల్లీ, అలాగే విజయవాడ హైదరాబాదు, విజయవాడ తిరుపతి, విజయవాడ చెన్నై, బెంగళూరు, ఇవి కాకుండా విజయవాడ వారణాసికి కూడా ఒక ఫ్లైట్ ఏమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ఎందుకంటే చాలామంది భక్తులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నటువంటి విషయం తెలుసు. సో త్వరలో ఇక్కడి నుంచి ఒక డైరెక్ట్ ఫ్లైట్ వారణాసికి కూడా చేపిస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం, చుట్టుపక్కల ఉన్నటువంటి 3-4 జిల్లాల్లో ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి కువైట్ వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి ఒమాన్ వెళ్ళాలన్నా, అలాగే దూర ప్రాంతాలకి ఇంకా డిఫరెంట్ ఫ్లైట్స్లో వెళ్ళాలన్నా
దీన్ని ఇంటర్నేషనల్గా కూడా బాగా డెవలప్ చేయాలని చెప్పేసి కూడా కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది, జ్యోతిరాదిత్య సింధియా గారు. మరి రానున్నటువంటి ఒక 2-3 నెలల్లో డెఫినెట్గా 1 by 1 ఇవన్నీ కూడా ఈ ఫ్లైట్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. అదే రకంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉంటారో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కమిటీ చైర్మన్ కూడా ఎయిర్పోర్ట్కి, దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఆ కమిటీ చైర్మన్గా కూడా నేను ఉన్నటువంటి ఆ బాధ్యతను కూడా తీసుకొని ఈ ఫ్లైట్స్ అన్నిటిని కూడా త్వరలో చేపించడానికి, అదే రకంగా పర్మనెంట్ స్ట్రక్చర్ గన్నవరం ఎయిర్పోర్ట్లో పర్మనెంట్ స్ట్రక్చర్ కోసం కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. సో ఇప్పుడు ఉన్నటువంటి మనకి ఏదైతే ఉన్నాయో ఇవి కాకుండా పర్మనెంట్ బిల్డింగ్స్, రన్వే డెవలప్ చేయటం, అదే రకంగా బ్రిడ్జెస్ని చేయటం, ఇవన్నీ కూడా దాదాపు ఒక 1 yearలో కూడా కంప్లీట్ చేస్తారు. జిల్లాలో నాడు నేడు 2వ దశలో 156 కోట్లతో 372 పాఠశాలలు అభివృద్ధి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుండే విద్యపై మంచి పునాది అందించాలనే లక్ష్యంతో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా క్వాలిఫైడ్ టీచర్లతో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని వివరించారు. జిల్లాలో నాడు నేడు మొదటి దశ కింద పూర్తి చేసిన పాఠశాలల అభివృద్ధిపై కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పరిశీలించి సమగ్ర శిక్ష అభియాన్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నాడు నేడు మొదటి దశ కింద 78.79 కోట్లతో 341 పాఠశాలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు లేకపోవడం వలన విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టి నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల రూపురేఖల్ని పూర్తిగా మార్చారన్నారు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడం వలన తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. అత్యాధునిక పాఠశాలలో భవనాలకు మరమ్మతులు నిర్వహించి నూతన భవనాలుగా తీర్చిదిద్దడంతో పాటు తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, బ్లాక్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్లు, ఫర్నిచర్ ఏర్పాటు, అధునాతన వసతులతో టాయిలెట్ల నిర్మాణం, రక్షిత త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించడంతో పాటు కిచెన్ షెడ్లు నిర్మించినట్లు కలెక్టర్ వివరించారు. నాడు నేడు 2వ దశలో భాగంగా 156 కోట్ల రూపాయలతో 372 పాఠశాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫేజ్ 1లో ఒక 341 స్కూల్స్ అనేటువంటివి టేకప్ చేశాము. ఒక 78 కోట్లు అనేటువంటి ఖర్చు పెట్టాము. దాంట్లో ఒక 9 కాంపోనెంట్స్ అంటే డ్రింకింగ్ వాటర్ సప్లై అవ్వచ్చు, టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ విత్ లైట్స్ అండ్ ఫర్నిచర్ అవ్వచ్చు, తర్వాత లైట్స్ అండ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఫర్నిచర్ అవ్వచ్చు, మినిమం రిపేర్స్ అవ్వచ్చు, చాక్ బోర్డ్ అవ్వచ్చు, ఇంగ్లీష్ ల్యాబ్స్ అవ్వచ్చు, కాంపౌండ్ వాల్ అవ్వచ్చు, పెయింటింగ్స్ అవ్వచ్చు, ఇలా 9 రకాల కాంపోనెంట్స్ అండ్ ఒక 10 స్కూల్స్లో ఒక 60 ACRs కలిపి మొత్తంగా మనం ఒక 78 కోట్లు అనేటువంటి ఖర్చు పెట్టాం. చాలా బ్యూటిఫుల్గా అనేటువంటి వచ్చాయి. చాలా కూడా ఫొటోస్ కూడా చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయి. ఇక ఫేజ్ 2లోకి వచ్చేసరికి మనము ఇప్పుడు 372 స్కూల్స్కి ఆల్రెడీ ఎస్టిమేషన్ అయిపోయినాయి, అడ్మిన్ అయిపోయింది. ఈవెన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇది కూడా ఆ రివాల్వింగ్ ఫండ్ కూడా అడ్జస్ట్ అనేటువంటి అయిపోయింది. మొత్తం 156 కోట్లతో అనేటువంటిది ఫేజ్ 2లో మనము టేకప్ చేస్తున్నాం ఎన్టీఆర్ జిల్లాలో. దీంట్లో ACRs కొంచెం ఎక్కువ టేకప్ చేస్తున్నాం. ఫేజ్ 1లో కేవలం 60 మాత్రమే ACRs ఉంటే ఫేజ్ 2లో 736 ACRs, ఈవెన్ అంగన్వాడీస్ కూడా ఒక 40 రిపేర్స్ టేకప్ చేస్తున్నాము. అండ్ అడిషనల్గా ఆ 9 కాంపోనెంట్స్తో పాటుగా కిచెన్ షెడ్ అనేటువంటిది ఒకటి యాడ్ చేస్తాం దీంట్లో. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ స్కూల్స్ అనేటువంటివి వచ్చాక ఇంకా మిగిలిపోయేటువంటి స్కూల్స్ ఒక 295 స్కూల్స్ అనేటువంటి మిగిలిపోతాయి. అవి మేబీ ఆ తర్వాత ఫేజ్లో అనేటువంటి ఆ స్కూల్స్కి అనేటువంటి రావచ్చు. అంటే ప్రయారిటీ వైజ్ తీసుకొచ్చినటువంటిది ఇది. నాడు నేడులో ఒక విధంగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ప్రైవేట్ స్కూల్స్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అంతకన్నా గొప్పగా అనేటువంటిది మన స్కూల్స్ అనేటువంటివి వచ్చాయి. దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఆర్ క్వాలిటీ. మేబీ అంటే అంతకుముందు ఎప్పుడైనప్పటికి కూడా ఎప్పుడో స్టార్ట్ అయినటువంటి స్కీమ్స్లో చూసుకున్నా ఒకటి చేస్తే ఒకటి చేసేవారు కాదు. లైక్ ఒకవేళ సింటెక్స్ ఉంది అని అనుకోనంటే టాయిలెట్స్ ఉండేటువంటి కావు, టాయిలెట్స్ ఉంటే రన్నింగ్ వాటర్ ఉండేది కాదు. ఇలా 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 కొన్ని మనం ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి మనం అన్ని చూసినటువంటి స్కూల్సే. బట్ ఇట్స్ ఏ కంప్లీట్ ప్యాకేజ్, అన్నీ కూడా ఎండ్ టు ఎండ్ అనేటువంటిది వస్తున్నటువంటి స్కూల్స్. కాబట్టి అందువల్ల ఎన్రోల్మెంట్ కూడా పెరిగింది.
అండ్ ఇప్పుడు నౌ క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఎలా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రభుత్వం అనేటువంటిది టేకప్ చేసిందో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్కి అనేటువంటిది లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటి ఇంప్రూవ్ కావాలని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు నౌ ప్రభుత్వము పూర్తిగా వాళ్ళకి సంబంధించినటువంటి హెచ్ఎంస్కి ఓరియంటేషను, టీచర్స్కి ఓరియంటేషను, వాళ్ళకి లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, సో వాళ్ళకి సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ ఏదైతే అప్గ్రేడేషన్ అవ్వచ్చు దానిపైన అనేటువంటి ఇప్పుడు ఫోకస్ పెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక విలన్తో పోటీ చేశానని గన్నవరం నియోజకవర్గ వైసీపీ నాయకులు యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని పార్టీలోకి తీసుకునే సమయంలో వ్యతిరేకించానని, ప్రతిసారి నేను అధిష్టానంతో పోరాటం చేయలేనని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ తాను నిత్యం కార్యకర్తలతో అందుబాటులో ఉంటున్నానని తెలిపారు. తన వ్యక్తిగత పని మీద ఒక 6 నెలలు అమెరికా వెళ్లిన సమయంలో ఎంతో మంది తనపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేసేది లేనిది అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని, ఊహాగానాలు అనవసరమని కొట్టిపడేశారు. జగన్మోహన్ రెడ్డి నాకు కేడీసీసీ చైర్మన్ పదవి ఇచ్చారని, 11 నెలల పాటు కష్టపడి పనిచేసి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి 49% వృద్ధి సాధించే విధంగా కృషి చేశానన్నారు. టీడీపీ నేతలతో మంతనాలు జరిపానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నన్ను పార్టీలోకి తీసుకువచ్చారని, ఆయన వెంట నడుస్తానని ఆయన తేల్చి చెప్పారు. అద్దెకొచ్చిన వాళ్ళకి సీట్ వస్తుందా, సొంతాలకు వస్తుందా, ఇవన్నీ పార్టీ చెప్పాలి. పార్టీ ఇష్టం పార్టీది. అంటే అద్దెకొచ్చిన వాళ్ళు అంటే ఎవరంటారు? ఎవరు మీకు తెలియదా? అద్దెకొచ్చిన వాళ్ళు ఎవరు సార్? మీకు తెలియదా? మీ పార్టీలోకి అద్దెకొచ్చిన వాళ్ళు ఎవరు? అలా ఏం కాదు. ప్రధాన పార్టీలు ఇది 2 రాజకీయ పార్టీలు, ఈ పార్టీలు పోటీ చేసినప్పుడు రాజకీయాల్లో ఇద్దరు హీరోలే ఉంటారు. ఏ పార్టీకి సంబంధించిన పెళ్లిళ్ళ కార్యక్రమం కానీ, సెరమనీలు కానీ, అప్సభలు కానీ ఇద్దరికి హీరోలుగా ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఈ కాన్షియన్స్ వల్ల లేదు. నేను ఒక విలన్ మీద పోటీ చేశాను నేను అనుకుంటున్నాను. విలన్ మీద పోటీ చేశారు. మరి నేను నా పార్టీలో ఉన్నా, మీరు నన్ను పంపించేద్దాం అనుకుంటే చెప్పండి పోనీ. మరి మీరు అటువంటి విలన్ మరి మీ పార్టీలోకి తీసుకుంటే మరి మీ నాయకుడు మీరు ఏమడలేదు? పార్టీకి సంబంధించిన సమస్య నేను తీసుకొచ్చి చేర్చానా? నేను దగ్గర నుండి చేర్చాను. మేళతాళాలు పెట్టి, ఊరేగింపులు పెట్టి, మంది మార్పాలను పోగేసి నేను చేర్చాను. మీరు నన్ను అడిగితే వెళ్ళండి. మీరు అడగాల్సింది అడగాల్సి. మీరు మీ అధినాయకుడిని అడిగారా ఏమని? అటువంటి విలన్ తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ అని చెప్పి అప్పుడు మాట్లాడినప్పుడు చెప్పాను. పద్దాకే ఉంటుంది. 2 సంవత్సరాలు అయిపోయింది, గతించిన స్టోరీ కదా అది. కానీ మనం రాజకీయాల్లో ఉండేది, నేను పరుషంగా మాట్లాడలేను, సభ్యత సంస్కారం అడ్డం వస్తుంది. నేను ఎవరిని మా పార్టీ వాళ్ళని తప్ప ఎదురు పార్టీ వాళ్ళని నిందించిన పరిస్థితి లేదు. నేను ఇక్కడ 4-5 మాసాలు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా మే ఎండింగ్ నుంచి దాదాపు అక్టోబర్ వరకు, అక్టోబర్ 24 ఇప్పుడు వచ్చినట్టు ఆయన రాకముందు వరకు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కూడా ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు. ఒక్క తట్టం బట్టి పోవాల, ఒక్క క్వారీ పనిచేయలేదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి వ్యతిరేకంగా నేను 4-5 నెలలు నియోజకవర్గం నా చేతిలో నియోజకవర్గం ఉన్నప్పుడు నేను నడిపాను. ఇవాళ నేను లేనప్పుడు నా నడపడం కూడా సబబు. నేను పార్టీ వాళ్ళకి అందుబాటులో ఉంటా, పార్టీలో నాతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళలో మంచి చెల్లుకి అటెండ్ అవుతున్నా. నేను 4 మాసాలు అమెరికా వెళ్తేనే మీరు నేను అడుగుతున్నారు సార్. అసలు సంవత్సరాలు దాని అడిగినట్టు ధర్మం కాదని నేను భావిస్తున్నా. ఇంతకాలం కార్యకర్తలకు ఎందుకు దూరంగా ఉన్నారు? కార్యకర్తలకు దూరంగా నేను లేనని చెప్తున్నాను కదా. కార్యకర్తలతోనే ఉన్నాను కదా. అంటే వాళ్ళని నేను ఎప్పుడన్నా నాకు ఈయనతో పని లేదు, నాకు ఆయనతో పని లేదు కానీ నేను చెప్పాను. మరి ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో అక్రమ తవ్వకాలు, గ్రావెల్ తవ్వకాలు కానీ చాలా జరుగుతున్నాయి. మీరు అట్లా ఎక్కడ అడ్డుకున్నట్టు కానీ ఎక్కడ కనబడలేదు. అడ్డుకోవాల్సిన పని ఏముంటుంది? పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం పార్టీ చూసుకుంటుంది కదా. పార్టీ కార్యకర్తలు కూడా పార్టీ కాపాడాలని, ఎందుకంటే వాళ్ళు నా కోసం పనిచేశారు కానీ మీరు అక్రమ మట్టి ఎట్లాంటివి మాట్లాడినప్పుడు నేనేం చేయగలను? అంటే అక్రమ మట్టి, అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిగినప్పుడు మీరు ఏం అడ్డుకోరు ఒక నాయకుడిగా? సొంత పార్టీలో అధికార పార్టీలో ఉండి అడ్డుకుని ఏం చేయమంటారు? మరి ఆపాలి కదా. మీరు కార్యకర్తలు పార్టీకి సమస్య సృష్టిస్తాకి, ప్రజలకు సమస్య సృష్టిస్తాకి రాజకీయాల్లో ఉండాలి. మరి మీకోసం మీ కార్యకర్త వెనకాల పాటు పడుతున్నారు కదా. 100% వాళ్ళకి ఏం చేయవచ్చు? నేను వచ్చాక నేను ఫోన్ కాల్ ఏవేలో ఉన్నా, నేను విజయవాడ ఉన్నప్పుడు దగ్గరికి వచ్చాను. ఆ మధ్యన కలపాల వంశీ కానీ అలా మీ అనుయాయులను కొంతమంది పోలీసులు తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు మీరేం చేశారు? వాళ్ళు ఏం చేశారు? పోలీసులు అడిగితే తెలుస్తుంది. 10వ తరగతి పరీక్షలపై తనతో ముఖాముఖికి రావాలని విజయసాయిరెడ్డికి టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సవాల్ విసిరారు. విశాఖను దోపిడీ చేయడం అయిపోయిందని, ఇప్పుడు విజయవాడపై పడ్డారని మండిపడ్డారు. విజయవాడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. చాలా గర్వంగా చెప్పుకునే విద్యాశాఖ ఈరోజు ఒక ప్రిజనరీ చేతిలోని ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా పక్కకి వెళ్ళిపోయి, ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు చెప్తున్నారో చెప్పట్లేదో తెలియట్లేదు కానీ వాళ్ళ సలహాను కూడా తొంగలో తొక్కి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకొని ఈరోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చూస్తూ ఉంటే దాని ఫలితమే 67% ఈరోజు. అంటే సుమారుగా 10వ తరగతి విద్యార్థులు 2 లక్షల మందికి పైగా విద్యార్థులు 10వ తరగతి తప్పడం అన్నది.
అసలు 10వ తరగతి అంటేనే చాలా క్రూషియల్ టైం, క్రూషియల్ ఏజ్, క్రూషియల్ క్లాస్ అది. అటువంటి సిచ్యువేషన్లో 10th క్లాస్లో ఫెయిల్ అవుతున్నాము అంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే పిల్లల తాలూకా మానసిక పరిస్థితి కన్నా, టీచర్ల తాలూకా మానసిక పరిస్థితి కన్నా అత్యంత బాధాకరమైన పరిస్థితి తల్లిదండ్రుల తాలూకా మానసిక పరిస్థితి. కొడుకు 10th క్లాస్ చదువుతున్నాడంటే టీవీలు కట్టేస్తారు, ఒకవేళ కరెంటు పోతుందంటే జనరేటర్లు పెట్టిస్తారు, ఇన్వర్టర్లు పెట్టిస్తారు, దీపం బుడ్లు కొంటారు, ఛార్జింగ్ లైట్లు కొంటారు. దేనికంటే పిల్లోడు చదువుకి ఇబ్బంది రాకూడదు. ఎందుకురా అంటే నా కొడుకు 10th క్లాస్ చదువుతున్నాడు అంటారు. అటువంటి 10th క్లాస్ అంత ఎమోషనల్గా తీసుకునే తల్లిదండ్రుల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి ఈరోజు 2 సంవత్సరాల పాటు కరోనా నేపథ్యంలో చదువులు ఏమీ లేకపోయినా, 8, 9వ తరగతుల్లో కనీసం చదువు కూడా ఏమీ లేకపోయినా 10వ తరగతి ఆల్ ఆఫ్ సడన్ వచ్చిన తర్వాత సమూలమైన మార్పులు తీసుకురావడమే కాకుండా వాళ్ళకి విద్యార్థులకు ఎటువంటి ప్రెజర్ లేకుండా చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. అటువంటిది గవర్నమెంటే వాటన్నిటికీ కూడా తిలోదకాలు ఇచ్చేసి వాళ్ళ మీద విపరీతమైన ప్రెజర్ పెట్టి నవంబర్ ఆన్వర్డ్స్ జరుగుతున్న, అంటే రెగ్యులర్ క్లాసెస్ నవంబర్ నుంచి స్టార్ట్ అయితే 5 నెలల్లో మొత్తం సిలబస్ అంతటినీ కంప్లీట్ చేయాలని చెప్పి 7 పేపర్లు ఇచ్చి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారు. ఇందులో ఉన్న హాస్యాస్పదమైన ఇష్యూ ఏంటంటే సైన్స్కి ఎన్ఎస్ పిఎస్కి సంబంధించి కంబైన్డ్గా పాస్ మార్కులు ఇస్తారా, విడివిడిగా పాస్ మార్కులు ఇస్తారన్న సంగతి డిఈఓ స్థాయి వ్యక్తులకు కూడా మన రిజల్ట్ వచ్చినంత వరకు కూడా తెలియదట. ఇది నా మాట కాదండోయ్, ఉపాధ్యాయులు చెప్పిన మాట నేను మీతో మాట్లాడుతున్నా. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్లో ఉపాధ్యాయులు ఉన్నారు. నాడు నేడు అని చెప్పి మీకు రంగులు వేసుకోవడానికి, మీ కమిషన్లు ఇచ్చుకోవడానికి తీసుకున్నంత శ్రద్ధ విద్యార్థుల చదువు మీద పెట్టుంటే ఈరోజు 2 లక్షల మంది విద్యార్థులు తప్పేవారై రోజు 10వ తరగతి తప్పేవారై రోజు సుమారుగా వీళ్ళు మానసిక క్షోభకి గురయ్యి సుమారుగా 7 పిల్లలు ఈరోజు బయటకు తెలియకుండా ఎంతమంది చనిపోయి ఉంటారు. ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని కల్పించాలి, తల్లిదండ్రులకు ఒక మనోధైర్యాన్ని కల్పించాలి. ముఖ్యంగా ఇందులో ఉన్న ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ బయటకు తీసి గవర్నమెంట్కి ఒక నివేదిక ఇవ్వాలి, గవర్నమెంట్ని ఒక డిమాండ్ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో నారా లోకేష్ గారు ఒక ప్రజాప్రతినిధిగా స్పందించి పిల్లలందరినీ కూడా జూమ్ కాల్ పెట్టి, జూమ్ కాల్కి లింక్ అఫీషియల్గా బయటకు పంపించి మీరు నాతో మాట్లాడవచ్చు, మీరు నాతో షేర్ చేసుకోవచ్చు అని ఒక అన్నదమ్ముడుగా ముందుకొస్తే కొన్ని వెకిలి వేషాలు వేసే సన్నాసులందరూ కలిపి నిన్న జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అది కూడా నేను ఏమనుకున్నానంటే ఈ సన్నాసులకు ఎవరికి పని పాట లేకుండా లోకేష్ గారు జూమ్ కాల్లో అటెండ్ అయ్యారేమో అనుకున్నాం. కానీ ఇది కూడా తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ అన్న సంగతి ఈరోజు ముసలనక్క మాట్లాడుతుంటేనే కానీ మాకు అర్థం కాల. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 5న విజయదశమి రోజున తిరుపతి నుంచి పర్యటన ప్రారంభించి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దసరా రోజున ప్రారంభించి 6 నెలల్లో రాష్ట్రమంతా పర్యటించడం, ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు జనసేన నేతలు పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటనలు ఉండేలా రూట్ మ్యాప్ రూపొందిస్తుందన్నారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్లోనే ఎన్నికలు ఉంటాయనే సంకేతాలు వస్తున్నందున రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు పెద్దగా సమయం లేదని ఇప్పటి నుంచే నాయకులు సన్నద్ధం కావాలనేది పవన్ అభిప్రాయం. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అరాచక పాలనని, అసమర్థత పాలనని తరిమి కొట్టడానికి జనసేన పార్టీ నుంచి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాం. దీనికి అందరికన్నా ముందు మా పార్టీ అధ్యక్షులు ఒక గొప్ప కార్యక్రమం, రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాత్రని విజయదశమి నాటి నుంచి అక్టోబర్ 5 తిరుపతి నుంచి ఆయన ప్రారంభిస్తారు. అన్ని జిల్లాల్లో ఈ యాత్ర అద్భుతంగా కొనసాగుతుంది. పార్టీ బలోపేతం కోసం, ప్రజల విజయం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితిలో కూడా రాబోయే ఎన్నికల్లో ఓడించడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. వాళ్ళ గలం జనసేన పార్టీ ఇంకా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మన రాష్ట్రానికి మేలు చేసేటట్టు, అంధకారంలో నెట్టబోయిన మన ఆంధ్రప్రదేశ్ని ఇంకా అద్భుతంగా మంచి పరిపాలన అందించి, మంచి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి, యువతకి అద్భుతమైన ఉపాధి అవకాశాలకు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఒక మంచి పరిపాలన పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రజలకి అంకిత భావంతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడని అభివృద్ధి కార్యక్రమాల గురించి కేవలం పత్రికా ప్రకటనలే పరిమితమైన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ కార్యక్రమం చేసినా కూడా ఎదుర్కొంటూ, అక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారనే భయంతో
ప్రతిరోజు ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగిపోతుందనే అలజడితోటి తీసుకొచ్చిన అప్పులు ఇంకో సంవత్సర కాలం కూడా నడపలేము ప్రభుత్వాన్ని భయంతో జగన్మోహన్ రెడ్డి గారు 2023లో మార్చిలోనే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. దీని గురించి మాకు స్పష్టమైన సమాచారం ఉంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా ఒక కుట్రపూరితంగా ఇతర పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడం, అనేక ప్రాంతాల్లో కులాల మధ్య చిచ్చు పెట్టడం, కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసమే వీళ్ళు వాళ్ళ కార్యక్రమాలు, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడానికే పరిమితం అవుతున్నారు. కానీ రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా పరిపాలన అందించడానికి సిద్ధంగా లేదు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.